ప్రతి ఏటా జనం ఆశగా ఎదురు చూస్తారు. ప్రభుత్వం ఏదో ప్రకటించేస్తుంది. ప్రభుత్వ పక్షం ఆహా ఓహో అంటుంది. విపక్షాలు పెదవిరుస్తాయి, సన్నాయి నొక్కులు నొక్కుతాయి. జనం అయోమయంలో పడిపోతారు. ఆదాయ వర్గాలకు ఒరిగిందేమీ లేదని తేల్చేస్తారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పెరిగిందంటారు. కొత్త పథకాలు లేవంటారు. పాత పథకాలకు కొత్త నిధులు విధించారంటారు. రాష్ట్రాల వారీగా చూసినా ఎవరికీ ప్రయోజనం లేదంటారు. ఇక చేసేదేమీ లేక వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాలన్న నిర్ణయానికి వచ్చేస్తారు. నిజానికి ఇది ప్రతి ఏడాది జరిగే తంతే. అయినా ఎదురుచూపులే. ఇంతకీ ఏమిటా ఎదురుచూపులు? ఎందుకా ఎదురుచూపులు? వాచ్ దిస్ ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. బడ్జెట్ రాగానే ప్రభుత్వాలు క్రేజీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాయి. ఏదో ఒక నినాదాన్ని అందుకొని జనాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాయి. అయినా 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల కోసం జనం ఎందుకు ఎదురు చూస్తున్నారు? వరుసగా 4వ సారి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు? కునారలుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బూస్టర్ డోసులుంటాయా? కరోనా కాటేసిన తర్వాత కేంద్రం ప్రతిపాదించిన తొలి బడ్జెట్ గత ఏడాది ఫిబ్రవరి 1న ప్రజల ముందుకు వచ్చింది. వన్స్ ఇన్ ఏ సెంచరీ బడ్జెట్ అంటే 100 ఏళ్లకొకసారి వచ్చే బడ్జెట్ అంటూ నిరుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద ప్రకటనే చేశారు. ఆసియాలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేలా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో పెట్టుబడులు, ప్రైవేటీకరణ ద్వారా ఉపాధి కల్పన లాంటి అంశాలపై కేంద్రం దృష్టి పెట్టింది. పన్ను వసూళ్లు పెంచడానికి కూడా ప్రతిపాదనలు చేశారు. మరి అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా కరోనా థర్డ్ వేవ్ కొట్టిన దెబ్బతో ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అయింది. తయారీ రంగం దెబ్బతినటంతో నానా అగచాట్లు తప్పలేదు. అయినా 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించి తీరుతుందని టీం నిర్మలా చెబుతోంది. గతేడాది ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు బాగానే ఉన్నాయని వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఇది పెద్ద ప్రశ్నే అయినా సమాధానం మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. దేశ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకున్న వారికి బడ్జెట్ను అంచనా వేయడం కష్టమేమీ కాకపోయినా ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికల ప్రస్తావన నేపథ్యంలో కొంత ఎదురుచూపు తప్పడం లేదు. ప్రధాని మోదీ ఆమోదం మేరకు ఆర్థిక రంగానికి బూస్టర్ డోస్ అందించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా టీం సిద్ధమైనట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఇప్పట్లో దేశ సరిహద్దులు దాటి అవతలికి వెళ్లే అవకాశాలు కనిపించటం లేదు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది ఆరోగ్య రంగానికి నిధులు భారీగా పెరిగాయి. గతేడాది 2,23,000 కోట్ల నిధులు కేటాయించారు. ఈ దిశగా ఏకంగా 137% పెంచినట్లయింది. ప్రస్తుతం దేశ ప్రజల ఆరోగ్య అవసరాలు మరింతగా పెరిగాయి. 170 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన నేపథ్యంలో మిగతా వారికి వేయడంతో పాటు బూస్టర్ డోసు కూడా వేగవంతం చేయాల్సి ఉంది. ఔషధాలు, ఆక్సిజన్ నిల్వలు పెంచాలి. ఆస్పత్రుల్లో వసతులు వృద్ధి చేయాలి. ఈ పనులన్నిటికీ అదనపు నిధులు అవసరమవుతాయి. వాటి కోసం ఆరోగ్య రంగ బడ్జెట్కు నిరుడులాగే పెంచాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఆరోగ్య బడ్జెట్ ఈసారి 3 లక్షల కోట్ల దరిదాపుల్లో ఉండొచ్చని ఒక అంచనా. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం కల్పించే విధానాలపై దృష్టి పెట్టడంతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధుల కేటాయింపు భారీగా పెంచాలని ఫార్మా పరిశ్రమ విన్నవిస్తోంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఔషధాలపై పన్ను రాయితీలను కొనసాగించాలని కోరుతోంది. మహమ్మారి కారణంగా 2 సంవత్సరాల్లో పర్యాటక పరిశ్రమ బాగా దెబ్బతిన్నది. హాస్పిటాలిటీ పరిశ్రమ గాడిలో పడుతుందని ప్రభుత్వం ఎదురు చూస్తున్నప్పటికీ
ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటక పరిశ్రమ ఇప్పుడు రుణ మారిటారియాన్ని ఆశిస్తుంది. అయితే మారటోరియంతో పాటు ఈసీఎల్జీఎస్ పొడిగింపు కూడా ఉండాలని ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఎదురు చూస్తున్నారు. ఐటీ రంగం స్థాయిలో ప్రోత్సాహకాలు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఇక పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం గతేడాది అనేక ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ అవి సక్రమ వినియోగానికి నోచుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఇంకా కోలుకోలేదు. స్టార్టప్స్ నిర్వహణ ఇబ్బందిగానే కొనసాగుతుంది. లాక్డౌన్లు, ఆర్థిక పరిస్థితులు ఈ అంకురాలను దెబ్బతీశాయి. వ్యూహాత్మక పెట్టుబడులకు అవకాశమిస్తూ అంకురాలను ప్రోత్సహించాలని, పన్ను మినహాయింపులను కొనసాగించాలని చిన్న పెట్టుబడిదారులు కోరుతున్నారు. కంపెనీల విలీనానికి ఎలాంటి అవరోధాలు కలిగించకుండా ప్రోత్సహించాలంటున్నారు. విదేశీ పెట్టుబడులకు పన్ను రాయితీలు కల్పించాలని, పన్ను వసూళ్లలో సింగిల్ విండో విధానం అమలు చేయాలని ఇండస్ట్రీ పెద్దలు సూచిస్తున్నారు. మధ్యతరగతి ఆశలు నెరవేరుతాయా? రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునే చర్యలుంటాయా? బడ్జెట్ నుంచి ఆటో రంగం ఆశిస్తున్నది ఏంటి? ఎగుమతుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతోంది? వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి ఎలా బయటపడేయబోతున్నారు? బడ్జెట్ వస్తుందంటే ఎక్కువగా ఎదురు చూసేది మధ్యతరగతి ఉద్యోగ వర్గాలేనని చెప్పటంలో సందేహం లేదు. ఆదాయ పన్ను స్లాబులు మార్చాలని, మరింత ఊరట కలిగించాలని మధ్యతరగతి వర్గం ప్రతి ఏటా ఎదురు చూస్తుంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం వారిని బాగానే నిరాశపరిచింది. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమితి 2.5 లక్షల రూపాయలు ఉండగా దాన్ని మరికొంత పెంచాలని వేతన జీవులు ఎదురు చూస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ను 2.5 లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం కొన్ని కేటగిరీ వ్యయాల్లో అది 1,50,000 రూపాయలుగా ఉంది. పీఎఫ్లో పెట్టుబడి పెట్టుకుంటే 2.5 లక్షల రూపాయల వరకు పన్ను పరిమితి అమలులో ఉంది. దాన్ని 4 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇల్లు కొనుక్కొని హౌసింగ్ లోన్ చెల్లిస్తున్న వారికి సెక్షన్ 24 కింద ఏడాదికి 2 లక్షల వరకు వడ్డీపై పన్ను చెల్లించే అవసరం ఉండదు. దాన్ని ఇప్పుడు మరికొంత పెంచాలని కోరుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేసేవారికి ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుపై పన్ను మినహాయింపు పెంచాలన్న విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. దీనికి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చే ప్రతిపాదనలేమిటో చూడాలి. బడ్జెట్పై ఈసారి సీనియర్ సిటిజన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరుగుతున్నాయని, ఆ దిశగా పన్ను రాయితీలు కల్పించాలని వయోవృద్ధులు కోరుతున్నారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ కు 3 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. దాన్ని 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఈ పరిమితిని సూపర్ సీనియర్ సిటిజన్లకు 6 లక్షల రూపాయల వరకు పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులు లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై 50,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు సీనియర్ సిటిజన్ అయి ఉండి అతడి తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే తల్లిదండ్రుల కోసం చెల్లించే వైద్య బీమా ప్రీమియంతో కలిపి 1,00,000 వరకు మినహాయింపు పొందొచ్చు. అయితే సీనియర్ సిటిజన్ తన కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై 1,00,000 వరకు మినహాయింపు పొందే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే కోవిడ్ సంబంధిత ఆసుపత్రి ఖర్చుల కోసం సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80 DDB కింద 1,00,000 వరకు పన్ను మినహాయింపు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆటోమొబైల్ రంగం కూడా ఈసారి భారీ ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తోంది. కార్ల సంగతి ఎలా ఉన్నా ద్విచక్ర వాహనాల రంగాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్నును 18% తగ్గించడం ద్వారా విక్రయాలు పెంచేందుకు దోహదం చేయాలని ఆటో రంగం కోరుతోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద భారత్లో తయారైన ఉత్పత్తులపై పన్ను పెంచడం ద్వారా ఎగుమతుల విషయంలో అంతర్జాతీయ పోటీ లేకుండా చేయొచ్చని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చెబుతోంది. క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని దేశమే ఎదురుచూస్తోంది. డిజిటల్ కరెన్సీపై నియంత్రణ లేకపోవడంతో
పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే క్రిప్టో కరెన్సీ క్రయ విక్రయాలపై టీడీఎస్ అమలయ్యేలా చూడాలంటున్నారు. క్రిప్టో కరెన్సీల ఆదాయంపై 30% పన్ను స్లాబ్ ఉండాలని కోరారు. అనివార్య పరిస్థితుల్లో 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు బడ్జెట్లో రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుందో ఎదురు చూడాల్సిందే. వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ వసతులు పెంచే ప్రోత్సాహకాలు ప్రకటించే వీలుంది. ఉత్పత్తి ఆధారంగా 10,900 కోట్ల మేర ఇన్సెంటివ్లు ఉండొచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు నిధులు ఇస్తామని నిర్మలా బడ్జెట్ ప్రతిపాదనలు చేయొచ్చు. ఈ దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను మరింతగా ప్రోత్సహించే వీలుంది. గత బడ్జెట్లో వ్యవసాయ పరపతికి 16.5 లక్షల కోట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్ ఈసారి ఎంతగా ప్రకటిస్తారో చూడాలి. భారత ఆర్థిక వృద్ధి రేటు వేగం పుంజుకుందా? కోవిడ్ ప్రభావం నుంచి కోలుకొని జీడీపీ స్థిరపడిపోయిందా? వచ్చే ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, చమురు ధరలు నియంత్రణలో ఉంటాయన్న అంచనాల నడుమ ఆర్థిక రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశాలున్నాయా? వార్షిక ఆర్థిక సర్వే చెప్పింది కూడా ఇదేనా? దేశ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే వార్షిక ఆర్థిక సర్వే పార్లమెంటు ముందుకు వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8 నుంచి 8.5% ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తుంది. ఇంతవరకు ఆర్థిక రంగ విశ్లేషకులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 జీడీపీ ఉంటుందని చెబుతున్న ఆర్థిక సర్వే వచ్చే ఏడాది మాత్రం తగ్గుదలను సూచిస్తోంది. దేశ వ్యవస్థ కరోనా పూర్వస్థితికి చేరుకుంటుందంటూ కేంద్ర ఆర్థిక శాఖ ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వేను ఉభయ సభల ముందుంచారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతి ఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలు చేస్తోంది. జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగినట్లు ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది. 2021 జూలై నుంచి ప్రతి నెల జీఎస్టీ రూపంలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వసూలవుతుంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ దశకు చేరుకుందనేందుకే ఇదే నిదర్శనమని నిపుణులు అంటున్నారు. 2021 నవంబరు నాటికి రెవెన్యూ వసూళ్లు 67% పెరిగాయి. దీనితో వివిధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయి. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా పెరిగాయని ఎకనామిక్ సర్వే నిగ్గు తేల్చింది. ఇదే పరిస్థితి కొనసాగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎగుమతులు పెరిగిన పక్షంలో 2022-23లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతమైంది. బ్యాంకుల మొండి బకాయిలు క్రమంగా తగ్గుతున్నాయి. వ్యవసాయ రంగంలో 3.9% వృద్ధి కనిపించింది. వచ్చే ఏడాది వర్షాలు కూడా బాగానే పడతాయని, వాతావరణం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా పీపా $75 దాటదని భావిస్తున్నారు. అదే అంశం ఆర్థిక సర్వేలో ప్రతిబింబించింది.